నువ్వు మాట్లాడకు భీమ్స్, నువ్వు మాట్లాడవద్దు, నీ పని మాట్లాడాలి, నీ పనితోనే నువ్వు మాట్లాడాలని చెప్పేవారు ఎప్పుడు. అందుకే ఎక్కడికి వెళ్ళినా అందరూ అంటారు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు, ఎందుకు నిశ్శబ్దంగా ఉంటావు అని. ఆయన చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటిస్తాను కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉంటాను, సంగీతంతో శబ్దం చేస్తాను. అదే మీ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ సంక్రాంతి లైఫ్లో ఒక స్పెషల్గా ఉండబోతుంది. బికాస్ నిన్ననే ఇదే వేదిక మీద మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ అయింది, థ్యాంక్స్ మీట్ అయింది. ఇదే వేదిక మీద ఈరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి సక్సెస్ మీట్ అవుతుంది. ఇంతకంటే ఒక జీవితానికి ఏం కావాలి, ఇంతకంటే ఒక సంగీత దర్శకుడికి ఏం రావాలి, ఇంతకంటే గొప్ప సంపాదన ఏం కావాలనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. మీకు నేనేం చేశానో, ఏం పాటలు చేశానో, మీకు ఎంత మెప్పించానో, మిమ్మల్ని ఎంత ఎగిరించానో నాకు తెలియదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమకు మాత్రం ఇంత దూరం ప్రయాణం చేయడానికి, ఇంత దూరం రావడానికి, ఇంత గొప్పగా మీ ముందు నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని చూస్తుంటే అనిపిస్తుంది ప్రతి ఇంట్లో ఒక్కసారైనా పుట్టాలనిపిస్తుంది. కానీ ప్రతి ఇంట్లో ఒక పాటలా పుట్టి ఉన్నాను, కానీ ప్రతి ఇంట్లో ఒక్కసారైనా వచ్చి కలవాలనిపిస్తుంది. ప్రతి ఇంట్లో ఒక పదంలా మీతో కలిసి ఉన్నాను. మిమ్మల్ని నన్ను మీ కుటుంబ సభ్యుని చేసుకున్నందుకు, నన్ను మీ ఇంట్లో మనిషిగా ఉంచుకున్నందుకు, మీ ఇంట్లో మనిషి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడని మీరు గర్వంగా చెప్పుకుంటున్నందుకు, మీ బిడ్డనైనందుకు, మీ మనిషిని అయినందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.